సార్ జగన్ తొక్కేయమని బ్రదర్ అనిల్ కుమార్ గారు అంటే ఆయనకి బావగారు ఇలా చర్చలో చెప్పడం జరుగుతుందంట. సో అది ఎంతవరకు నిజంగా అలా చెప్పుంటారా మీ మాటల్లో? జగన్ పేరు చెప్పలేదు కానీ ఆయన ఒక రకంగా అదే ఎసెన్స్ అవుతుంది. ఆయన కడపలో రాజారెడ్డి వీధిలో ఉండే చర్చిలో నిన్న ఆయన సమావేశంలో మాట్లాడాడు. అందులో ఆయన ఏమన్నారంటే పాపులను తొక్కేయండి, పాపులను అణచివేయండి, భయపడకండి మీరు అని క్రీస్తు ప్రార్థనలు చేస్తే సరిపోదు, ధైర్యంగా ఎదుర్కోవాలి, పాపులను అణచివేయండి అనే పిలిపించాడు. ఇప్పుడు ఆయన పాపులను అణచివేయండి అని పిలిపివ్వాల్సిన అవసరం ఏముంది? పాపులంటే ఎవరు? సో పాపులంటే ఇక్కడ జగన్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే షర్మిల ఎప్పుడూ లేనంతగా ఎవరు కూడా మాట్లాడినంత తీవ్రంగా జగన్ మీద మాట్లాడుతుంది. ఈవెన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా అంత తీవ్రంగా మాట్లాడట్లేదు. ఈమె షర్మిల అంత తీవ్రంగా మాట్లాడుతుంది. ఒక పక్క రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా దీని మీద కొంత అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్కి నెంబర్ 1 ఎనిమి బీజేపీ, ఇక్కడేమో ఈమె నెంబర్ 1 ఎనిమి జగన్ అంటుంది. నిజానికి బీజేపీతో పొత్తులో ఉండేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వాళ్ళని ఒక మాట అనకుండా జగన్నే టార్గెట్ చేయడం వల్ల రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఆల్రెడీ చంద్రబాబు షర్మిల ఒకటే, చంద్రబాబు స్క్రిప్ట్నే షర్మిల చదువుతుంది అన్న ఒక విమర్శ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. దానికి బలం చేకూర్చే విధంగా ఈమె వాళ్ళ వైసీపీ మీదనే అటాక్ చేస్తుంది. ఒకవేళ అధికారంలో ఉండొచ్చు, జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని నమ్మచ్చు. కానీ ప్రధాన శత్రువు ఎవరు కాంగ్రెస్కి? ఒక కాంగ్రెస్ వాదిగా ఆమె బిహేవ్ చేయకుండా కేవలం పర్సనల్ వెండెట్టాను తీర్చుకోవడానికి కాంగ్రెస్ను ఉపయోగించుకుంటుంది అన్న అభిప్రాయం కలిగింది అని. అందుకని షర్మిలకు కంట్రోల్ చేయడానికి ఇటు రేవంత్ రెడ్డి ఇంకొంతమంది ఒక 11 మందిని కాంగ్రెస్ తెలంగాణ నుంచి దింపాలని, అట్లాగే నేషనల్ వైడ్గా కూడా ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ అండ్ ఖర్గే, డికే శివకుమార్ ఇలాంటి వాళ్ళని కూడా అక్కడ దింపాలనేది కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే కాంగ్రెసే ఆమె బిహేవియర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తున్నారు. అదేదో ఫ్యామిలీ గొడవలాగా అయిపోయింది అనమాట. నిన్న కూడా సునీతని అదే ప్రశ్నించారు పులివెందుల్లో, నువ్వు ఆ విషయాలు ఇక్కడ మాట్లాడకు మాతో అని వాళ్ళు అడిగారు. ఎందుకంటే వాళ్ళ ఇష్యూ కాదు కదా, ప్రజల సమస్య కాదు అది. వివేకానంద రెడ్డి హత్య అనేది ప్రజల సమస్య కాదు, అది వాళ్ళ కుటుంబ సమస్య. ఆల్రెడీ పైగా కోర్టులో ఉన్నది డిస్కస్ చేయొద్దని ఆల్రెడీ హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. కడప కోర్టు కూడా క్లియర్గా గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. అయినా ఎవరు కేర్ చేయట్లేదు. అదే వేరే వాళ్ళు చేయకపోతేమో కోర్టులు న్యాయ వ్యవస్థల మీదకి ఇది లేదని మళ్ళీ అదే సునీత మాట్లాడుతుంది. ఇప్పుడేమో అదే సునీత మరి తనకు అనుకూలంగా ఉంటేమో న్యాయ వ్యవస్థను గౌరవించండి అని ఆమె మాట్లాడుతుంది. తనకు అనుకూలంగా లేకపోతేమో న్యాయ వ్యవస్థ చెప్పింది ఆమె ఫాలో కాదు. మరి ఆమె వేరే వాళ్ళని విమర్శించే హక్కు ఆమెకి ఏముంటుంది? ఖచ్చితంగా ఆమె కడప హైకోర్టు దీన్ని గౌరవించాలి, గ్యాగ్ ఆర్డర్ని. అదేం చేయట్లేదు. సో అందుకని జనమే తిరగబడే పరిస్థితి వస్తుంది ఇంకా రాను. ఎందుకంటే మీ ఇష్యూ ఉంటే మీరు కోర్టులో తీసుకోండి, మాకెందుకు చెప్తున్నారు అనేది వాళ్ళు అడుగుతారు. మా ఇష్యూల మీద మీరేం మాట్లాడతారు అది కదా చెప్పాలి. ఇప్పుడు సునీత వీళ్ళు ఏం చెప్పాలి? సరే ఒక మాట అంటే అన్నావు, కానీ ప్రజలకి ఆమె ఏమి హామీ ఇస్తుంది షర్మిల తరపున నుంచి? షర్మిల గెలిస్తే అక్కడున్న కడప ప్రజలకు ఏం చేయబోతుంది అది కదా చెప్పాలి. అది చెప్పకుండా ఎంతసేపు వివేకానంద రెడ్డిని చంపించిన హంతకులకి జగన్ ఆశ్రయం ఇస్తున్నాడు, అతను అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హంతకుడు అని చెప్తున్నారు. వీళ్ళు ఎలా తేలుస్తారు? నిజానికి అది కోర్టు ధిక్కారం. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు తీర్పు రాకముందే ఒక ముద్దాయిని తీసుకెళ్ళి వీళ్ళు హంతకుడైన మాట్లాడేస్తున్నారు. నిజానికి ఏ రకమైన శిక్ష కానీ అతనికి పడలేదు. ఇప్పటి వరకు దాని మీద ట్రయల్ లేదు. అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఏ రకంగా కూడా సిబిఐ ఆధారాలు చూపించలేకపోయింది. ఓన్లీ దస్తగిరి హియర్సే ఎవిడెన్స్ తప్ప, అంటే ఎవరో నాకు చెప్పారు, ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడని చెప్పిన దస్తగిరి ఎవిడెన్స్ తప్ప వేరే ఏమీ ఎవిడెన్స్ లేదు. ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ కూడా తప్పని సిబిఐ చెప్పేసింది. అదేంటంటే గ్రీన్విచ్ మీన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్య గ్యాప్ను మేము పరిగణలోకి తీసుకోలేదు అనేది వాళ్ళు చెప్పారు. ఈ కాంటెక్స్లో సునీత వీళ్ళు మాట్లాడిందంతా కూడా
ఇలా ఉంది. ఇక రెండో వైపుకి వస్తే గతంలో బ్రదర్ అనిల్ కుమార్ జగన్ని గెలిపించడానికి రాష్ట్రం అంతా తిరిగాడు 2019లో. తిరిగి ఆయన ఏంటంటే ఎవాంజలిస్టు, ఆయనకి కొంత క్రిస్టియానిటీలో బలం ఉంది, అక్కడ చాలా స్ట్రాంగు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేఏ పాల్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి తనని తీసుకొచ్చారు. నిజానికి అతను బ్రదర్ అనిల్ కుమార్ శర్మ, అతను బ్రాహ్మణుడు. సో మరుసుపల్లి అనిల్ కుమార్ శర్మ అతని పేరు. అతను షర్మిల లవ్ చేసింది కాబట్టి షర్మిలకి ఉన్న ఒక ప్రాబ్లం బిగినింగ్లో ఏంటంటే దాదాపు 2 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి దీనికి అంగీకరించలేదు. ఆయన ఎందుకు అంగీకరించలేదంటే, నువ్వు ఇప్పుడు షర్మిల మీద ప్రేమతోనే ఆయన అంగీకరించాల. ఎందుకంటే షర్మిల అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ. ఆమె రాసింది వాళ్ళ విజయమ్మ బుక్లో కూడా, రోజుకి లెక్కబెట్టి మరీ 100 ముద్దులు పెట్టించుకునేవాడు చిన్నప్పుడు ఆ కూతురు దగ్గర, అంత ప్రేమ అని. సో అలాంటి అమ్మాయి ఎవరినో వేరే కులం అతన్ని, వేరే మతం అతన్ని పెళ్లి చేసుకుంటే మొత్తం ఫ్యామిలీలో నిన్ను దూరం పెట్టేస్తారో, అది నాకు బాధ అవుతుంది అని ఆయన వాళ్ళ అమ్మాయిల మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు చందుకి. చందుకి ఈమెకి కాపురం జరగలేదు. దాంతో వాళ్ళు బాధపడి మళ్ళీ అది బ్రేకప్ అయింది. ఆ తర్వాత అతను ఒక యాక్సిడెంట్లో కర్ణాటకలో చనిపోయాడు చందు, చాలా కాలం తర్వాత. అయితే ఈ లోపల ఈమె ఏం చేసిందంటే, నాకు ఇక్కడ మైండ్ సరిగా లేదు, నేను అమెరికా వెళ్తానంటే వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆమె అమెరికా వెళ్ళింది. అమెరికా నుంచి ఫోన్ చేసింది, ఢిల్లీలో ఉంటే రాజశేఖర రెడ్డి, ఇట్లా నేను పెళ్లి చేసుకున్నాను, ఎవరిని అనిల్నే చేసుకున్నానని. అంటే ముందే ప్రీ ప్లాన్తోనే వెళ్ళిందనమాట. అనిల్ ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు, ఈమె కూడా మైండ్ బాగాలేదనే సాగుతూ అమెరికా వెళ్ళింది, అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఇంకా రాజశేఖర రెడ్డి కూడా అప్పటికి మనం తప్పు చేసామన్న ఒక గిల్ట్లో ఉన్నారు. ఆయన కూడా కూతురు కోరుకున్న వ్యక్తితో కాకుండా ఇంకొక వ్యక్తితో ఇద్దరి జీవితాలను మనం నాశనం చేసామన్న గిల్ట్తో ఉండి ఆయన కూడా ఒప్పుకున్నారు, రమ్మన్నారు. అప్పుడు షర్మిల ఏం చేసిందంటే తననే కన్వర్ట్ చేయించేసింది క్రిస్టియానిటీలోకి. అప్పుడు ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది లేదు కదా, అలాగా ఇతను బ్రదర్ అనిల్ కుమార్ అయిపోయాడు. సో అప్పట్లో రాజశేఖర రెడ్డికి అధికారం ఉంది కాబట్టి తనకున్న సర్కిల్ను ఉపయోగించుకొని ఇతన్ని ఒక ఇవాంజలిస్ట్ ఇదిగాను అవన్నీ సెటిల్ చేశాడు. సో అలాగా మురుసుపల్లి అనిల్ కుమార్ శర్మ బికేమ్ బ్రదర్ అనిల్ కుమార్ ఇవాంజలిస్టు. అట్లా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఇతన్ని తొక్కేశారని కూడా ఒక ఆరోపణ ఉంది, ఎవరిని కేఏ పాల్ని. సో ఆ ప్లేస్లోకి ఈయన వచ్చాడు. సో దీన్ని ఉపయోగించుకొని, ఎందుకంటే క్రిస్టియన్ పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది, పేరుకేమో వాళ్ళందరూ కులాల పేర్లతోనే ఉంటారు, కానీ క్రిస్టియన్ పాపులేషన్ అఫిషియల్గా మనకు కనబడదు. కానీ దాదాపు 20% పైనే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ మేజర్గా జగన్ వైపు ఉండడంలో తన రోల్ కూడా గతంలో ఉంది బ్రదర్ అనిల్ కుమార్. సో ఇప్పుడేమైంది, అదే బ్రదర్ అనిల్ కుమార్ తను గెలిపించమని గతంలో చెప్పిన జగన్నే ఇప్పుడు ఓడించమని చెప్పడానికి బయలుదేరాడు. ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా అతను ఇది చేస్తున్నాడు. దీని మీద వైసీపీ ఏంటంటే, ఇతను ఒక 100-200 కోట్లు చంద్రబాబు దగ్గర తీసుకొని ఈ మొగుడు పిల్లం జగన్ మీదకి వెళ్ళారు అనేది వాళ్ళ ఆరోపణ. అందుకనే వీళ్ళు ఇక్కడ నష్టపోయిన డబ్బుల్ని చంద్రబాబు ఇస్తున్నాడు. తెలంగాణలో ఒక 100 కోట్లు నష్టపోయారు వాళ్ళు. ఆ డబ్బుల్ని చంద్రబాబు ఇచ్చి వాళ్ళని కాంగ్రెస్లోకి పంపించాడు. కాంగ్రెస్లో వాళ్ళిద్దరు ఇప్పుడు జగన్ ఓడించడానికి కృషి చేస్తున్నారు. జగన్కి అనుకూలమైన ఓట్లను చేల్చడం ద్వారా కూటమికి లాభం చేకూర్చడం అనేది వీళ్ళ లక్ష్యం అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. సో ఈ క్రమంలో ఈయన ఆంధ్రప్రదేశ్ చర్చిల్లో మీటింగ్లు పెట్టి, నిజానికి చర్చిల్లో రాజకీయ మీటింగ్లు పెట్టకూడదని ఉంది, అయినా గతంలోనూ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో ఈ క్రమంలో నిన్న అలా మాట్లాడాడు. దీని మీద క్రిస్టియన్ సంఘంలోనే డిఫరెంట్ విమర్శ ఉంది. ఎందుకంటే క్రిస్టియానిటీలో సిన్నర్స్ని తొక్కేయమని ఎవడు పిలిపిడు. క్రైస్తే చెప్తాడు కదా, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో ఉంటే రాయేయండి అని. అట్లాగే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించాడు. అట్లాగే దాంట్లో కొన్ని థియాలజీలో, క్రిస్టియన్ థియాలజీలో ఏమంటే, కొంతమంది ఏమో సిన్ని చేసినోడు డెత్ వాడికి వేరే ఏమీ లేదని కొంతమంది చెప్తారు. లేదు, మన సిన్నుని మనం అనుభవించాల్సిన అవసరం లేదు, మన సిన్నుకి ఆయన అనుభవిస్తారు, మన సిన్నర్స్ తరపునే ఆయన అనుభవించారు, సిలువ ఎక్కారు అనేది ఒక వెర్షన్ ఉంటుంది అన్నమాట. సో ఈయనేమో సిన్నర్స్ని తొక్కేయండి అని ఈయన పిలిపిస్తున్నాడు.
మరి ఇది క్రిస్టియన్ ఐడియాలజీకి వ్యతిరేకం కాదనేది కొంతమంది వాదన.